భరత్ గారు చెప్పండి. భరత్ గారు, అంటే కల్వకుంట్ల కవిత మితిమీరిన జోక్యం ఆ, ఆ జిల్లా రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందని కొన్ని విమర్శలు ఉన్నాయి. దాని మీద మీరేమంటారు? వాస్తవంగా అండి, ఎంపీ ఎలక్షన్స్లలో ఎవ్వరు శ్రీనివాసరెడ్డి గారు ఇందాక చెప్పినట్లు కవిత గారి ఎంపీ ఎలక్షన్లలో ఎవ్వరు ఏ ఎమ్మెల్యే కూడా సీరియస్ గా పనిచేయలేరండి. ఇది 100% వాస్తవం. ఓకే. అది ఎందుకు చేయలేరు అనేటువంటిది ఇప్పుడు నాలాంటి ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్తకు మేము మాలాంటి వాళ్ళం ఏం చేసినాము, గడప గడపకు ప్రతి గ్రామంలో కానీ మండల హెడ్క్వార్టర్లో కానీ మేము మా వంతు కృషి మేము 100% చేసినాం. ఓకే. కానీ కాకపోతే మాకు అక్కడ 100% ఎమ్మెల్యేస్ నుంచి సపోర్ట్ లేదేమో అనేది 100% మాకు స్పష్టంగా వేరుపడ్డది. అది ఎందుకు లేదు అనేది అది అంతర్గత విషయం అండి, మాలాంటి చిన్న వాళ్ళకి తెలియదు కదా. ఓకే. ఓకే. అది మాత్రం 100% ఫ్యాక్ట్ అండి, ఎవ్వరు జెన్యున్ గా పనిచేయలేరు. అంటే దానికి ఆవిడ మితిమీరిన జోక్యం కానీ లేదా ఆవిడ వ్యవహార శైలి కానీ రమేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆవిడ వ్యవహార శైలి కారణమా, లేదా అంటే అప్పటికే టీఆర్ఎస్ పట్ల టీఆర్ఎస్ విధానాల పట్ల ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కారణమా? అంటే నా ఉద్దేశం అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కాదు అది. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఏమనుకున్నారంటే, అరే మొత్తం ఏదున్నా అక్క 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 అనే ధోరణి ఉన్నారు, అసలు మనం డమ్మీ జిరాక్స్ కాపీలం అయిపోయినామన్న ధోరణి వీళ్ళు ఏం చేశారంటే మోకా చూసి దెబ్బ పెట్టుడు అంటారు దీన్ని భాషలో చెప్పాలంటే. ఓకే. సో కరెక్ట్ మోకా చూసి మంచి దెబ్బ పెట్టింది ఎంపీ ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో అదును చూసి వాత పెట్టడం, మోకా చూసి దెబ్బ కొట్టడం. కవితక్క గారి ఓటమి కారణం ఏంటంటే పసుపు రైతులు, ఇక్కడ ఉన్నటువంటి ఎర్రజొన్న రైతులు అయితేనేమి, పసుపు రైతులు అయితేనేమి, ఆర్మూర్ ప్రాంతం, బాల్కొండ ప్రాంతం, ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రతి ఎర్రజొన్న రైతు గాని పసుపు పండించే రైతు వాళ్ళ యొక్క కలకల టిఆర్ఎస్ పార్టీకి కలిగింది ఆ ఎలక్షన్లలో. అది ఎంపీ గారికి, అప్పుడు ఉన్నటువంటి కాంటెస్ట్ చేసిన ఎంపీ కవిత గారికి ఎఫెక్ట్ పడ్డది. మళ్ళీ ఈసారి ఆమె ఎంపీగా పోటీ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? లేదండి, ఇప్పుడు మర్చిపోండి, బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మీరు మర్చిపోండి. ఎంపీ ఎలక్షన్స్ లలో 2 జాతీయ పార్టీల మధ్యలోనే పోటీ ఉంటది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. రమేష్ రెడ్డి గారు, కవిత గారు ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణము ఎమ్మెల్యేల సపోర్ట్ లేకపోవడం ఒకటి. రెండోది, ఇక్కడ మొత్తము 100 మంది రైతులు నామినేషన్ వేసిరండి ఎంపీ ఎలక్షన్స్ లో పోయినసారి. గుర్తుంది. అది ఎందుకు వేసిర్రు? కేవలం ఎర్రజొన్న రైతులకు, మాలాంటి చిన్న చిన్న రైతులము కార్యకర్తలం అందరం మెసేజ్ చేసినాము, రైతుల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకతలు, దయచేసి మీరు ఒక్క అనౌన్స్మెంట్ ఇవ్వండి, ఎర్రజొన్నలు ప్రభుత్వం అన్ని కొంటారని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తే అయిపోతుంది. ఒక 7-10 కోట్ల రూపాయలతోని మనం ఓడిపోయే పరిస్థితి ఉన్నదంటే కూడా ఎవ్వరు వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు చాలా మీది గాలిలో నడిచే పరిస్థితులు కాబట్టి అప్పుడు సామాన్య కార్యకర్తలు ఎవరు కనబడలేరు కాబట్టి అందరు ఉసురు ఆ ఎలక్షన్లలో కలిగింది వాళ్ళకు. బాగా అతి విశ్వాసానికి పోయిందని భావిస్తున్నారా? 100%. ఎవరిని అడిగినా 4 లక్షల మెజారిటీ అనాలండి. నేను స్వయంగా చెప్పిన మా ఎమ్మెల్యే, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి నేను స్వయంగా చెప్పిన కవితక్క ఓడిపోతున్నది అని. ఓకే. కవిత మేడం పిఏలకు, హలో, కవిత మేడం పిఏలకు కూడా నేను స్వయంగా మెసేజ్ పెట్టిన, కవిత మేడం ఈస్ గోయింగ్ టు లూజ్. ఓకే. పట్టించుకునే